సింగపూర్లో కంటే ఇక్కడ ఎండ ఎక్కువగా ఉంది, సావ కొడుతుంది. ఎండ బాధలు చూడండి. సిగ్నల్ పడి ఉంటే ఆడున్నాం చెట్టు కింద అన్నమాట. సిగ్నల్ ఉంటే ఇది పరిస్థితి ఇక్కడ, ఎండ పరిస్థితి దారుణంగా ఉంది. ఇంకొక 12 నిమిషాలు ఈ ఎండలోనే పోవాలి స్వామి. చలో ఎండ క్లియర్ అయింది. ట్రాఫిక్ కింద కొంగమ్మాయి. ఓకే, నేను గంగానది నీళ్ళని ఏం చేద్దాం అనుకుంటున్నానంటే ఫిల్టర్ చేద్దాం అనుకుంటాను. నేచురల్ పద్ధతిలో చేద్దామా లేకపోతే మెకానికల్ పద్ధతిలో చేద్దామా? ఎవరైనా అడ్వైజ్ అడగాలి తెలిసిన వాళ్ళని. నీట్గా ఫిల్టర్ చేసి మంచి నీళ్ళు అవుతాయి కదా, సో ఆ నీళ్ళని తీసుకెళ్ళి అందరికి ఇస్తాను. సారనాథ్ టెంపుల్కి వెళ్ళమని చెప్పేసి ఒకడు సజెషన్ చేశారు నైట్ రూమ్లో ఉన్నాడు. కానీ అది కుదరదు, ఎందుకంటే మనకి టైం లేదనమాట. ఇక్కడ నుంచి జబల్పూర్ వెళ్ళేలోపే దాదాపు నైట్ 9-10 అవ్వచ్చు. సో అందుకని చెప్పేసి మనం సారనాథ్ వెళ్ళడం లేదు. ఇంకోసారి ఎప్పుడైనా వచ్చినప్పుడు ఫ్యామిలీతో పాటు అప్పుడు వెళ్దాం.